సో ఈరోజు షూటింగ్ వెళ్ళినప్పుడు మార్నింగ్ నా రొటీన్ హడావిడిగా ఎలా ఉంటుంది అని చూపించబోతున్నాను. ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్లో నేను కొలాజిన్ డ్రింక్ తీసుకుంటాం. 108 times చెప్పి తర్వాత నేను నా పని అన్ని చేసుకున్నాను. చాలా టెన్షన్గా ఉంటుంది, ఇంకా హరిబరి ఎక్కువగా అవుతుంది. టైం ఉంది కాబట్టి అందరూ ఎందుకు డిస్టర్బ్ చేయరు. నాకు మనం ఎలా యాక్ట్ చేస్తున్నాం, ఇంకా ఎలా చేయాలి, మనం మేకప్ బ్యాగ్ వచ్చి ఇది మళ్ళీ హాయ్, హలో, నమస్కారం అండ్ వెల్కమ్ టు ఇట్స్ మీ నీపా యూట్యూబ్ ఛానల్. నేనేంటి ఇలా ఉన్నానని ఏమీ అనుకోకూడదు. టైం ఏంటంటే 6:39 అన్నమాట. సో ఈరోజు నాకు షూటింగ్ ఉంది. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను షూటింగ్ వెళ్ళినప్పుడు ఏ సీరియల్ అని మీకే తెలుస్తుంది, బ్రహ్మముడి. సో ఈరోజు షూటింగ్ వెళ్ళినప్పుడు మార్నింగ్ నా రొటీన్ హడావిడిగా ఎలా ఉంటుంది అని చూపించబోతున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసి పెట్టేశాను, బట్ స్టిల్ ఇంకో కొంచెం ప్యాకింగ్ ఉందన్నమాట. తర్వాత మా మార్నింగ్ రొటీన్ మై స్కిన్ బూస్టర్స్, அதுக்கப்புறம் కొంచెం సేపు నేను కొంచెం ధ్యానం చేస్తాను ఎవ్రీడే మార్నింగ్. సో అది అలా ఫాస్ట్గా చేయాలి. 7 o'clock నాకు బండి వస్తుందన్నమాట. 9 o'clock అక్కడ స్పాట్లో మేకప్, హ్యార్ డ్రెస్, కాస్ట్యూమ్తో రెడీగా ఉండాలి ఫస్ట్ షాట్కి. ఇప్పుడు నా షూటింగ్కి ఏ లగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నానని చూపించబోతున్నాను. ఇది నా టచ్ బ్యాగ్. ఇది అందరి ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది. ఇదేంటంటే మేకప్ చేసి తర్వాత ఈ క్లాత్స్ అన్ని ఇప్పుడే వాష్ చేసి పెట్టాను. ఇది డ్రై అయింది. సో ఇది ప్యాక్ చేయాలి. దీంట్లో మేకప్ థింగ్స్ అండ్ హ్యార్ డ్రెస్, పిన్స్, పొట్టు, తర్వాత ఏం చెప్పాలి, అన్ని ప్రోడక్ట్స్ దీంట్లో ఉంటాయి. దీంట్లో నా జ్యువెలరీ మాత్రం ఉన్నాయి. ఏంటంటే నా కాస్ట్యూమ్ అన్నీ అక్కడే ఒక పెద్ద బ్యాగ్లో నీపా అన్నీ రాసేసి అక్కడే పెట్టేశాను. కాస్ట్యూమ్ దగ్గర ఉంది. సో దీంట్లో నేను ఏ జ్యువెలరీ వేసుకుని పోతాను. తర్వాత నా హ్యార్ యాక్సెసరీస్, తర్వాత ఏంటంటే మా హీల్స్ ఉంటుంది, బికాస్ కొంచెం షార్ట్ కాబట్టి. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్గా ఉందన్న. హీల్స్ అన్నీ ఉంటుంది. అగైన్ ఐ క్యారీ మై హ్యాండ్ బ్యాగ్. ఇది సీరియల్లో కూడా వస్తుంది ఈ హ్యాండ్ బ్యాగ్. సో కంటిన్యూటీ అనమాట. సో ఎవ్రీ వీక్ నేను ఇక్కడ వస్తున్నప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసుకుని రావాలి. సో అది. తర్వాత ఇది నా బాస్కెట్. ఈ బాస్కెట్లో ఏముందంటే అక్కడంటే నేను కుక్ చేసి తీసుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ అది ఏమీ లేదు. సో దీంట్లో మై రెగ్యులర్ రొటీన్స్ ఉంటాయి, లైక్ మై హ్యార్ టాబ్లెట్స్ అది ఉంటాయి. ఇప్పుడు నా ఫస్ట్ ఐటమ్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్లో నేను కొలాజిన్ డ్రింక్ తీసుకుంటాం. సో స్కిన్, హెయిర్ అండ్ నెయిల్ బాగుండాలి అని అది చేస్తుంటాను. తర్వాత నాకు ఇక్కడ శ్రీవాణి గారు మదర్ చేసిన పిక్కులు అంటే చాలా ఇష్టం. సో అది ప్యాక్ చేసి దీంట్లో పెట్టుకుంటాను. అక్కడ ఫుడ్ ఏమేది లైక్ ఇలా ఉంటే ఇది వచ్చి మేనేజ్ చేసుకుంటాను. అక్కడ కూడా నా ఫ్రెండ్ ఒకటి ప్రణీత అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. రుద్రాణి గారు డాటర్గా రేఖా క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నా కోసం ఈ పొడి మేక్ చేసి ఇచ్చారు. ఇది సెసమీ పౌడర్ పొడి అంట. సెసమీ తెలుగులో ఎలా చెప్పాలని నాకు తెలియదు. మీరు కమెంట్లో వేయండి, సెసమీ తెలుగులో ఎలా చెప్పాలని నాకు నేర్పించండి. సో ఇది పొడి వాళ్ళమ్మ ఇస్తారన్నమాట. బికాస్ నా క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. అమ్మాయికి అయితే హెల్ప్ ఉంటే అడగమని చెప్పండి అని చెప్పి అది ఇచ్చారంట. సో అది కూడా వచ్చి నేను ఫుడ్ మేనేజ్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ ఎక్కువ స్పైసీగా ఉంది. నా ప్రొడక్షన్లో నేను ఎక్కువ స్పైసీ తిన్నాను. సో దానికోసం అందరూ హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా కొలాజిన్ డ్రింక్ తీసుకుని పోతాను. ఇది ఎలా చేయాలని చూపిస్తాను. ఇది చాలా సింపుల్ చేయడం. జస్ట్ ఇది కట్ చేసి తర్వాత వాటర్ వేసి కలిపితే చాలు, డ్రింక్ రెడీ. చాలా ఈజీ రొటీన్. కలర్ ఇలా ఉంటుంది.
దీంట్లో వాటర్ మిక్స్ చేసి అన్నీ లైక్ ఇలా వస్తుంది, ఇలా అన్నీ లైక్ ఇలా చేసి తర్వాత అన్నీ మిక్స్ చేసి డ్రింక్ చేయాలన్నమాట. సో ఇంకొకటి అండి, ఏమేది మనం డ్రింక్ చేస్తే లైక్ వాటరు ఇలాగా కొలాజిన్ డ్రింకో లేకపోతే కాఫీ టీ ఏం తాగాలంటే కూర్చొని తాగాలని మా అమ్మ చెప్పారు. బికాస్ ఇలా తాగితే డైరెక్ట్గా ఏది న్యూట్రియంట్స్ ఏది మన బాడీలో అబ్జర్వ్ అవ్వదు. కూర్చొని తాగితే అన్నీ లైక్ ప్రాపర్గా వెళ్తుంది, కొంచెం టైం పడుతుంది అది బయట రావడానికి. సో దానికోసం కూర్చొని డ్రింక్ చేయాలని మా అమ్మ చెప్పారు. సో ఇప్పుడు అది ఫాలో చేయబోతున్నాను. ఇప్పుడు నా అమ్మ చెప్పినలాగా విని ఇప్పుడు నేను కూర్చొని ఈ డ్రింక్ తాగబోతున్నాను. 2 minutes. ఎంటీ స్టమక్లో కొలాజిన్ డ్రింక్ వేస్తే లైక్ డైరెక్ట్గా లైక్ అబ్జర్వ్ అవుతుంది స్కిన్కో హెయిర్కో అని. బిఫోర్ ఏదైనా తాగి తర్వాతే తీస్తే అంత వర్కౌట్ అవ్వదని డాక్టర్ చెప్పారు. సో దానికోసం ఎంటీ స్టమక్లో తీసుకున్నాను అన్నమాట. ఏ జరిగినా లైక్ ఏమి లేట్ అవుతా ఇది మాత్రం నేను మర్చిపోను. ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఒక ఆర్టిస్ట్కి. స్కిన్, హెయిర్, నెయిల్స్ చాలా బాగుండాలి. సో దానికోసం తీసుకున్నా. సో టటా అయిపోయింది. ఇప్పుడు ఒక 2 minutesలో హెయిర్ డ్రై చేసి తర్వాత ఒక 5 to 6 minutes ఆర్ సంథింగ్ ఐ వాంట్ సిట్ అండ్ సే ఎన్నోడ ఎలా చెప్పాలి, నాకు ఫైర్ రాశి అన్నమాట. నాది మేషరాశి. యాక్చువల్లీ చెవ్వాయి భగవాన్ ఆధిక్యం ఉందన్నమాట. సో నెరుపు రాశి అని చెప్తారు తమిళ్లో. దానికోసం ఫైర్ సంబంధించిన గాడ్ని ప్రే చేయాలి అని చెప్తారు. అగ్ని భగవాన్, సూర్య భగవాన్ అలాంటిది. సో ఎవ్రీడే మార్నింగ్ ఒక 5 minutes సూర్య భగవాన్ కోసం అలా చెప్తాను. లైక్ ఓం సూర్య భగవాన్ పూజ అని చెప్తాను. ఒక 1 or 8 times చెప్పి తర్వాత నేను నా పని అన్ని చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలా ఇలా నా తెలుగు ఉంటే అగైన్ చెప్తున్నాను, నన్ను క్షమించండి. యా, ఇప్పుడు హెయిర్ డ్రై చేయబోతున్నాను. బాయ్. హెయిర్ డ్రై అయింది. ఇప్పుడు నా 5 minutes సూర్య భగవాన్తో టాకింగ్ ఉంటుందన్నమాట. సో ఒక 5 minutes నాకు బ్రేక్ ఇవ్వండి. ఇప్పుడు నా ప్రేయర్ టైం సూర్య భగవాన్తో టాకింగ్. సో నేను ఏం చెప్తానంటే లైక్ ఓం సూర్య భగవానే పోట్రీ అని ఒక 108 times చెప్తాను. అది అందరికీ డిస్టర్బెన్స్ అవ్వకూడదని నేను లోపలే చెప్తున్నాను. ఎప్పుడు అలాగే చెప్తాను, ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాను. ఓకే, 5 minutes తర్వాత మీట్ చేస్తాం. అన్నీ ప్యాక్ అయింది. ఇప్పుడు లాస్ట్ గొడుగు. ఇది సమ్మర్ సీజన్. అది మాత్రం కాదు, లైక్ సమ్ టైమ్స్ సన్ ఎలా చెప్పాలి తెలుగులో? ఓకే, ఎండాలో షూట్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ రైనీ సీజన్ ఉండొచ్చు. సో ఎలా ఉందని మనకు తెలియదు కదా. సో దానికోసం ఎప్పుడు అన్ని ఆర్టిస్ట్ గొడుగు క్యారీ చేయాలి. అలాగే నేను గొడుగు క్యారీ చేస్తూ పోతున్నాను. ఏంటిది ఇంకా వండి రాలేదు. ఇప్పుడు టైం ఎంత? 7:11 అయింది. 7 o'clock అని చెప్పారు. సమ్ టైమ్స్ ఇలాగ లేట్గా వస్తుంది, సమ్ టైమ్స్ ఎర్లీగా వస్తుంది. ఎర్లీగా వస్తున్నప్పుడు నాకు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలని లైక్ చాలా టెన్షన్గా ఉంటుంది. ఇంకా హరిబరి ఎక్కువగా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకా టైం ఉంది, వాళ్ళు కాల్ చేస్తారు ఇక్కడ వచ్చేసారంటే. దానికోసం యాక్చువల్లీ నాకు ఒక హ్యాబిట్ ఉందండి. ఇక్కడి నుంచి మన లొకేషన్కి వెళ్ళడానికి ఒక 30 to 40 minutes పడుతుంది. ఆ గ్యాప్లో నా ఏ సీరియల్ చేస్తున్నా ఆ సీరియల్ గురించి
ఆ వీడియో ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు హాట్స్టార్ ఉంటుంది. సో హాట్స్టార్లో బ్రహ్మముడి సీరియల్ని చూస్తాను ఎప్పుడు ట్రావెలింగ్లో. ఇప్పుడు నీకు టైం ఉంది కాబట్టి అందరూ ఎందుకు డిస్టర్బ్ చేయరు నాకు మన డిస్టర్బ్ చేయడానికి నాకు ఇష్టం లేదు. సో వండి వచ్చిన వెహికల్ వచ్చేలోపు ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ చూస్తాను. అయ్యో ఏంటిది, ఈరోజు ఎపిసోడే పెట్టలేదే. ఇది చూడండి, అన్ని ఎపిసోడ్స్ వాచ్ చేశాను, ఈరోజు ఎపిసోడే పెట్టలేదు. ఏంటి ఇలా అయింది? ఓకే. యాక్చువల్లీ మీరు అనొచ్చు, ఎందుకు మీకు అన్నీ తెలుసు కదా, మీరు యాక్ట్ చేస్తున్నారు, స్క్రిప్ట్ ఏమీ మీకు తెలుసు కదా, ఎందుకు సీరియల్ చూస్తున్నారని మీరు అనుకోవచ్చు. దానికి ఒక రీజన్ ఇస్తాను. లైక్ ఏంటంటే మనం ఎలా యాక్ట్ చేస్తున్నాం, ఇంకా ఎలా చేయాలి, మనం మేకప్ బ్యాగ్ వచ్చి ఇది మళ్ళీ కొడతా మన మేకప్ బాగుందా, హెయిర్ డ్రెస్ బాగుందా, ఇది సూట్ అయిందా, ఇది లేదా. సో మనం అదే చిన్న కొన్ని కరెక్షన్స్ ఉంటుంది, అది కరెక్ట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దానికోసమే ఎప్పుడు నేను సీరియల్ చూస్తూనే ఉంటాను. మీరు కూడా సీరియల్ చూస్తున్నారంటే నాకు వెహికల్ వస్తుంది, నేను ఒక్క సెకండ్ ఉండండి. హలో 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 ఎవరండి? Hey, hi Pranita, how are you? Hi, we are waiting. You are waiting? Oh, you are already there. Okay, I'm coming. Bye. నేను చెప్పాను కదా ప్రణీత అని, నాకు ఒక సెసమి పౌడర్ ఇచ్చారని. వాళ్ళు వచ్చేసారంట, కింద సెలార్లో ఉన్నారు. సో అక్కడ వెళ్ళి నేను ఇప్పుడు బయలుదేరాలి. సో మీరు కూడా సీరియల్ చూస్తున్నారంటే నా క్యారెక్టర్ ఎలా ఉంది, సీరియల్ ఎలా ఉంది అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా గురించి ఏమేమి మీకు తెలుసుకోవాలని ఉందో, ఇంకా ఎన్ని వీడియోస్ చేయాలని మీరు అనుకుంటున్నారో దాని కూడా కమెంట్స్లో వేయండి, నేను మీకోసం చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళాలి హడావిడిగా. బాయ్. సో ఇప్పుడు బండి వస్తుంది, నేను వెళ్ళాలి. బాయ్. ఇప్పుడు టైం 7:54 అండి, లైక్ ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. ఒక 1 అవర్లో నేను మేకప్, డ్రెస్, హ్యాడ్ అన్నీ చేసుకొని రెడీ అవ్వాలి. సో టైం చాలా తక్కువగా ఉంది. ఇదే మన స్పాట్, ఇది హీరో ఇల్లు లోపల ఉంది, అక్కడ కనకం ఇల్లు ఉంది. సో ఈరోజు హీరో ఇల్లులో నాకు షూటింగ్ ఉందని ఇక్కడ వెళ్ళి రెడీ అయిపోతున్నాను. ఈ ఎపిసోడ్ ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత మన సీరియల్ ఆర్టిస్ట్తో మాట్లాడడం అన్ని ఇంకొక వీడియోలో వేస్తాను. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ. బాయ్.